వెల్కమ్ టు మై ఛానల్ మై స్టోరీ వ్లాగ్స్ బై రజని. ఈరోజు వీడియో ఏంటి అంటే నేను బేగం బజార్లో షాప్ చేశాను కదా, సో అవి ఏమేమి షాప్ చేశాను అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది నాకు షాప్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. షాప్ నేమ్ వచ్చేసి ఆర్కే కలెక్షన్స్. సో నేను లేసెస్ దెన్ నెక్స్ట్ ఇంకోటి లెహెంగాకి సంబంధించి ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా, రెండు ఆర్కే కలెక్షన్సే, బట్ షాప్స్ మాత్రం డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. లేసెస్కి సంబంధించిన షాప్ ఏంటి అంటే మనం బేగం బజార్కి లోపల లైక్ గాంధీ హాస్పిటల్ నుంచి స్ట్రైట్గా అలా వెళ్తాం కదా, అలా వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది అనమాట షాపు. అండ్ ఇంకొకటి ఫ్యాబ్రిక్స్కి సంబంధించి ఏంటంటే అలాగే స్ట్రైట్ వెళ్తుంటే ఇంకొక రైట్ తీసుకొని అక్కడ లోపల ఉంటుంది, కొంచెం లోపల ఉంటుంది షాప్. నాకు అంత కరెక్ట్గా అడ్రస్ నేను చెప్పలేకపోతున్నాను. నేను వెళ్ళి కూడా ఒక 6 years పైనే అయింది, అందుకని సరిగ్గా చెప్పలేకపోతున్నాను. బట్ షాప్ నేమ్ అయితే ఆర్కే కలెక్షన్స్. క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. లేసెస్ కూడా అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. వీడియో అయితే మొత్తం చూడండి, ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను అనేది క్లియర్గా చూపిస్తాను వీడియోలో. అండ్ నేను ఒక 2 నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట. వీటి క్లాత్ అండ్ క్వాలిటీ చాలా బాగుంది. మధ్యలో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, సో అందుకనే నేను ఈ నైట్ డ్రెస్సెస్ అవి తీసుకునేటప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట, స్విచ్ ఆఫ్ అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇది వచ్చేసి నాకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ పడింది. చాలా అంటే చాలా రీజనబుల్. సమ్ 450 460 అంతే పడింది అనమాట ఒక్క నైట్ డ్రెస్ రేట్ వచ్చేసి. చూడండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మంచిగా స్ట్రెచబుల్ ఉందన్నమాట క్లాత్, మంచిగా బ్రీతబుల్ అలా ఉంది క్లాత్ అయితే. అండ్ డిజైన్ అదంతా కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. ఫస్ట్ వన్ది కూడా మంచిగా డార్క్ మెరూన్లోకి వైట్ కలర్ స్ట్రైప్స్ వచ్చేసి ఉన్నాయి. దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, ఇలా షెల్ డిజైన్ వచ్చేసి ఉంది. అండ్ మంచిగా కాలర్ కలర్ పైపింగ్ అదంతా కూడా చాలా నచ్చింది. నేను వచ్చేసి ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను. ఆ ప్రైస్ కూడా 400 నుంచి 450 మధ్యలోనే పడింది అనుకుంటున్నాను నేను. నాకు ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే గుర్తులేదు, కానీ నేనైతే అంత 4 to 450 మధ్యలో అనుకుంటున్నాను. తర్వాత ఒక 3 నైటీస్ అయితే తీసుకున్నాను. సో ఇదొకటి ఫీడింగ్ నైటీ లాగా అని తీసుకున్నాను అనమాట. జనరల్గా 2 జిప్స్ వచ్చేసి ఉంటాయి కదా, ఇది వచ్చేసి మిడిల్లోనే ఒక జిప్ ఉంది అండ్ సైడ్ పాకెట్ కూడా ఉందన్నమాట. అండ్ క్వాలిటీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ నైటీ ప్రైస్ కూడా నాకు సమ్ 230 240 అంతే అనమాట. నేను 3 నైటీస్ తీసుకున్నాను. 3 నైటీస్లో ఇది 240 అలా పడి ఉంటుంది నాకు తెలిసి. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఉంది, దీని ప్రైస్ వచ్చేసి 240 అలా ఉంది అనమాట. చూడండి, డిజైన్ కూడా ఎంత నీట్గా ఉందో, చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ అలా వచ్చింది డిజైన్. అండ్ ఈ నైటీ ఏంటంటే ఇది ప్యూర్ కాటన్ కాదు, కొంచెం పాలిస్టర్ మిక్స్ అయి ఉందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి సమ్ 230 అనుకుంటా. ఆ స్కై బ్లూ కలర్ది 240, ఇది వచ్చేసి 230. అండ్ నెక్ కూడా చాలా నీట్గా చిన్నగా డీసెంట్గా ఉంది. అండ్ ఇది కూడా 230 రూపీసే. ఇది కూడా కొంచెం పాలిస్టర్ మిక్సే ఉంది. 3 నైటీస్కి సైడ్కి అలా పాకెట్ వచ్చేసి ఉంది. అండ్ లెంత్ కూడా చాలా మంచిగా, చాలా లెంత్ ఉంది. నేనైతే ఇంకా ఫోల్డ్ చేయించేసాను మా మమ్మీతోని. నెక్ కూడా చాలా నీట్గా చాలా బాగుందనమాట. కొంచెం డిజైన్ అలా ఉంది. తర్వాత ఈ దుపట్టా తీసుకున్నా. ఈ దుపట్టా ఎక్కడ తీసుకున్నా అంటే ఫ్యాబ్రిక్స్ ఏదైతే నేను తీసుకున్నానో అక్కడే దుపట్టాది కూడా తీసుకున్నాను అనమాట. మీరు చూడాలనుకుంటే బేగం బజార్ షాపింగ్ బ్లాగ్ ఉంది, చూడండి. దుపట్టా అయితే జస్ట్ 110 రూపీస్, కానీ 110 రూపీస్కి చాలా వర్త్ అనమాట. మంచిగా ట్యాజిల్స్ వచ్చి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉండే. ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న గ్రీన్ కలర్ శారీ అనమాట. దీంతో నేను అనార్కలి ఆర్ అంబ్రెల్లా డ్రెస్ ఏదైనా కుట్టించుకొని ఈ దుపట్టా పేరప్ చేద్దాము అని అనుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మంచి మిర్చి రెడ్, అది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అనమాట. సో ఆ రెడ్ కలర్లో అలా గ్రీన్ కూడా వచ్చింది కదా, మొత్తం బాందిని టైప్లో వచ్చింది. సో అందుకే అలా పేరప్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఆ రెడ్ కలర్ అయితే దానికోసం తీసుకున్నాను. దాని ప్రైస్ వచ్చేసి 110 రూపీస్. నాకు బాగా గుర్తుంది ఆ రెడ్ కలర్ దుపట్టా ప్రైస్ అయితే. అండ్ ఇది వచ్చేసి మల్టీ కలర్ దుపట్టా. దీనిగా మొత్తం మిర్రర్స్ వచ్చేసి ఉన్నాయి, చూడండి. రియల్ మిర్రర్స్, అది కూడా ప్లాస్టిక్ కాదు, రియల్ మిర్రర్స్. అండ్ చున్నీకి 4 సైడ్స్, దుపట్టాకి 4 సైడ్స్ కూడా మంచిగా లేస్ వచ్చేసి చాలా బాగుంది నీట్గా. అండ్ ఇది వచ్చేసి మల్టీ కలర్ దుపట్టా అనమాట. దీని ప్రైస్ కూడా 600 to 650, నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. 600 to 650 అలా ఉంది. అండ్ విడ్త్ కూడా చాలా పెద్దగా ఉంది. మనం మామూలుగా దుపట్టాస్ లాగే కాకుండా లంగా ఓనికి అట్లా ఓనీ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట, అంత బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫ్లోయీ ఫ్యాబ్రిక్, చాలా అంటే చాలా బాగుంది.
అండ్ దెన్ నెక్స్ట్ లేస్ ఇదనమాట లేస్. ఈ లేసెస్ వచ్చి నేను ఇదే కలర్‌లో 2 లేసులు తీసుకున్నాను. ఇదొకటి ఇంకా ఏం స్టిచ్ చేయలేదు అలాగే ఉంది. ఇంకొక లేస్ మా మమ్మీ శారీకి ఆల్రెడీ పెట్టేసిందనమాట. నేను షాపింగ్ చేసినంక మా మమ్మీ లేసులు కుట్టినంక అప్పుడు నేను వీడియో షూట్ చేశాను. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నా. అట్లుందనమాట నా పరిస్థితి. ఇది వచ్చేసి డార్క్ లీఫ్ గ్రీన్, పాకురు గ్రీన్ అట్లా అంటారు కదా, బాటిల్ గ్రీన్. సో దానికి ఈ క్రీమ్ కలర్ లేస్ పర్ఫెక్ట్ అనిపించింది. ఆల్రెడీ ఈ శారీకి మమ్మీ క్రీమ్ కలర్ బ్లౌజే స్టిచ్ చేసుకుందనమాట. కాంట్రాస్ట్ది ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. సో అలాగే లేస్ కూడా ఇలా క్రీమ్ కలర్లో తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం. ఎగ్జాక్ట్గా అక్కడ దొరికితే నాకు డిజైన్ నచ్చింది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ పడింది. ప్రైస్ కూడా సమ్ 210 రూపీస్ అంతే అనమాట. అందుకే ఇంకా అది తీసేసుకున్న ఆ లేస్. దెన్ నెక్స్ట్ ఇదొక లేస్ అనమాట. ఇది వచ్చేసి నేను ఇలా బ్లూ కలర్లో ఒకటి తీసుకున్నాను, ఇంకొకటి గోల్డ్ కలర్లో, అంటే గోల్డ్ అంటే క్రీమ్ కలర్లో అలా తీసుకున్నాను. మీరు షాపింగ్ బ్లాగ్లో చూడండి ఏ కలర్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో నేను వీడియో ఎడిట్ చేసేసానని చెప్పేసి నేను వీడియోస్ అన్ని డిలీట్ చేసేసాను. ఇది ఒకటి అనమాట ఈ లేస్. అయితే ఇలాంటి లేసెస్ అయితే తీసుకోకండి. దీని ప్రైస్ కూడా నాకు జస్ట్ 210, 220 అంతే పడింది, ఎక్కువ పడలేదు. కాకపోతే కింద నుంచి అది పోగులాగా వచ్చేస్తుంది అనమాట. నాకు చెప్పులకు తట్టి అది ఊడి వచ్చేసింది. నేను ఒక ఫంక్షన్కి కట్టుకున్నప్పుడు నాకు కొంచెం ఇబ్బంది పడ్డా, ఏదైనా చెప్పులకు తట్టి పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇలాంటి లేసెస్ ఏమైనా తీసుకునేటప్పుడు ఇలాగా ఉన్నాయి అట్లా చూసి తీసుకోండి. ఇలా ఉన్నాయి అయితే తీసుకోకండి, మోస్ట్లీ అవాయిడ్ చేయండి. తక్కువ రేట్కి వస్తుంది కదా అని తీసేసుకోకండి. నాకు తెలియదు, పర్సనల్గా నేను యూస్ చేసిన కాబట్టి దాని గురించి చెప్తున్నాను. జస్ట్ ఒక సజెషన్ మాత్రమే. కాకపోతే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అదొకటి ఊడిపోయింది, మరి ఇంకా దానికి ఏం చేయలేమనుకోండి. దెన్ నెక్స్ట్ ఈ లేస్ ఒకటి తీసుకున్నాను. ఇదైతే నా ఫేవరెట్ అనమాట. చూడంగానే చాలా నచ్చింది. ఇందులో గోల్డ్ కలర్ చాలా వెతికాను, బట్ గోల్డ్ కలర్ లేకుండా వేరే అన్ని కలర్స్ ఉన్నాయి. గోల్డ్ లేవాలి, నాకు ఎన్ని అడుగుతున్నా గోల్డ్ లేదు మేడం, అన్ని కలర్స్ ఉన్నాయి, గోల్డ్ మాత్రం లేదు అన్నారు. ఇంకా సరే ఈ డార్క్ బ్రైట్ రాణి పింక్ కలర్ అయితే నాకు చాలా నచ్చింది. ఇది మొత్తం నెట్ పైన ఉందన్నమాట. నెట్ మొత్తం కర్దానా వర్క్, స్టోన్ వర్క్తోని ఉంది. ఇది వచ్చేసి కంప్లీట్గా 9 మీటర్స్ లేస్. దీని ప్రైస్ వచ్చేసి నాకు 450 రూపీస్ పడింది. చూడండి ఎంత బాగుంది, నీట్గా అంత వెడల్పు ఉందన్నమాట. మనము 2 సైడ్స్ కొద్ది కొద్దిగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, పింక్ అండ్ వైట్ కాంబినేషన్, చాలా షైన్ అవుతుంది. తర్వాత ఇది వచ్చేసి 2 లేసెస్, 9 మీటర్స్ 2 లేసులు అనమాట. సో 2 లేసులు అట్లా బండల్ లాగా అనమాట, ఒక సింగిల్ బండల్, దాంట్లో 2 లేసెస్ ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి లేస్ ఇంత జస్ట్ మనకి 1/2 ఇంచ్ వెడల్పులో ఇంతే ఉంది. సో నేను ఈ లేస్ ఎందుకు తీసుకున్నానంటే, ఇంతకుముందు నేను గ్రీన్ కలర్ శారీ ఒకటి చూపించాను కదా, రెడ్ కలర్ దుపట్టా పేరప్ చేస్తానని చెప్పేసి. సో అలా అనార్కలి డ్రెస్ అట్లా ఏమైనా కుట్టించుకుంటే దానికి కింద లేసెస్ లాగా అలా అటాచ్ చేసి వేద్దాము, బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ లేస్ తీసుకున్నాను. జనరల్గానే తీసుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ అలా కలిసిపోయినాయి అనమాట అన్నీ. దెన్ నెక్స్ట్ ఇది ఒకటి హిప్ బెల్ట్. నేను ఏదైతే ఈ పింక్ కలర్ లేస్ తీసుకున్నానో, సో సేమ్ అదే మెటీరియల్, అదే అనుకోండి, ఇంకా ఆ లేసే యూస్ చేసి ఈ హిప్ బెల్ట్ అనేది తయారు చేశారనమాట. చూడండి సేమ్ డిజైన్, దీనికి కూడా అది చూడండి సేమ్ డిజైన్, కాకపోతే 4 సైడ్స్ కొంచెం మనకి షుగర్ బీడ్స్తోని వర్క్ వచ్చేసి కింద ఏంటంటే కొంచెం హ్యాంగింగ్ మోడల్లో కుట్టారు. సో హిప్ బెల్ట్ అనమాట. ఇది చాలా బాగుంది. ఏదైనా శారీకి అలా లేస్ వేసుకున్నప్పుడు ఇలా హిప్ బెల్ట్ వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఈ హిప్ బెల్ట్ ప్రైస్ ఎంత చెప్పనా, జస్ట్ 150 రూపీస్. నేను అలా నెక్ కూడా పెట్టుకొని చూస్తున్నాను, అలా బాగుంది. దానికి అలా బటన్, అదంట హుక్ బటన్ కూడా చాలా బాగుంది. బటన్స్ కూడా ఒక 2-3 ఇచ్చారు చూడండి. సో అలా ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం వేసుకోవచ్చు. 4 ఉన్నాయి, 2-3 కాదు 4 ఉన్నాయి. తర్వాత ఈ బెల్ట్స్ తీసుకున్నాను. ఈ బెల్ట్స్ ప్రైస్ కూడా నాకు ఈచ్ వచ్చేసి 110 రూపీస్. ఈ బెల్ట్స్లో కూడా కొంచెం చిన్న వాళ్ళకి కూడా ఉంది సైజు, పెద్ద వాళ్ళకి కూడా ఉంది. నేనేమో 2 నా సైజే తీసుకున్నాను, ఇంకొకటి చూసుకోలేదనమాట, కొంచెం చిన్న సైజు వచ్చేసింది. బట్ నాకు పట్టిందిలేండి, కాకపోతే కొంచెం చిన్న సైజు వచ్చింది. ఇది వచ్చేసి కంప్లీట్ గోల్డ్ కలర్ అనమాట. మొత్తము చాలా బాగుంది, క్వాలిటీ కూడా నిజంగా బాగుంది. నేను ఇదే ఊరికి ఆన్లైన్లో చూస్తే నాకు 200 పైన చూశాను దీని ప్రైజు. నాకైతే చాలా వర్త్ అనిపించింది అనమాట. జస్ట్ 110 రూపీస్ కంటే ఏమొస్తుంది చెప్పండి, ఈరోజు రేపు ఒక బిర్యానీ కూడా రాదు. సో అదనమాట. సో ఇది మంచిగా సరిపోయింది, నాకు బాగా అనిపించింది యాక్చువల్లీ. సో ఈ డ్రెస్ మీద బాగాలేదనుకోండి, జనరల్గా అయితే ఏదైనా ప్లెయిన్ శారీస్ కట్టుకున్నప్పుడు అలా వేసుకుంటే చాలా బాగుంటుంది
బాగుంటుంది. చూడండి బెల్ట్ ఎంత బాగుందో, నీట్గా అనిపిస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కొంచెం క్లోజప్లో కూడా పెట్టుకొని చూపిస్తాను. ఆ షైన్ అనేది కూడా చాలా బాగుంది. ఐ మీన్ క్వాలిటీ ఆఫ్ దట్ బెల్ట్ కూడా మంచిగా ఉందన్నమాట. అట్లా ఏదో పిచ్చిగా అట్లా ఏదో ఊడిపోతున్నట్టు ఏదో స్టిక్కర్ అంటించినట్టు అట్లా లేదు. చాలా నీట్గా బాగుంది. దీని ప్రైస్ అన్నీ బ్లాక్ ఒకటి, సిల్వర్ ఒకటి, గోల్డ్ ఒకటి 3 తీసుకున్నాను. 3 కూడా 110 రూపీస్ అనమాట. నాకు ఈ సిల్వర్ కలర్ది చిన్న సైజ్ వచ్చింది. చూడండి దాని మీద ఏదైతే స్టోన్ వర్క్ వచ్చిందో ఆ స్టోన్ వర్క్ అనేది కొంచెమే వచ్చిందనమాట. సో ఈ బెల్ట్ ఒకటి కొద్దిగా చిన్నగా వచ్చిందనుకోండి. మీకు మన కాడ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. కొంచెం టైట్ లూజ్ చేసుకోవడానికి అక్కడ పక్కన రింగ్స్ కూడా ఒక 2-3 రింగ్స్ ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట అడ్జస్ట్ చేసుకోవడానికి. సో ఇదొకటి. దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి కంప్లీట్గా బ్లాక్ అనమాట. నాకు బ్లాక్ పైన సిల్వర్ కలర్ స్టోన్స్ వచ్చేసి గోల్డ్ కలర్ స్టోన్స్ వచ్చేసి కూడా ఉన్నాయి. కాకపోతే ఆల్రెడీ నేను సిల్వర్ గోల్డ్ ఇలా సపరేట్గా తీసుకున్నాను కదా, బ్లాక్ మొత్తం సపరేట్గా తీసుకుందామని చెప్పేసి ఇలా కంప్లీట్గా బ్లాక్ స్టోన్స్ ఉన్నదే సపరేట్గా తీసుకున్నాను. సో ఇదన్నమాట ఈ కలెక్షన్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.